హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఎన్ నెట్వర్క్స్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ ఫైన్. సో చాలా రోజుల తర్వాత నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆల్రెడీ తమిళ అయితే చూసారు. మన యూట్యూబ్లో కొద్దిగా అమౌంట్ అయితే రిసీవ్ అయిపోయింది. అది లాస్ట్ మంత్ 21st అయింది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేనైతే వీడియో అయితే చేయలేకపోతున్నాను. వర్షం పడుతుంది హైదరాబాద్లో. మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ డ్రైనేజ్లో కానీ ఇదేలో కానీ ఉంటాయి కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఫుల్ వర్షాలు ఉన్నాయి. అండ్ నేను చెప్తాను యూట్యూబ్లో కానీ మీకు డబ్బులు ఎలా వచ్చినాయి, ఎంత వచ్చినాయి అనేది ఈ ఫుల్ వీడియో మీకు చెప్తాను. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఇది ఒక నాకు ప్యాషన్ అనేది. ఫస్ట్ టైం నేను యూట్యూబ్లోకి వెళ్ళి నాకు రిసీవ్ అయింది అనేది ప్యాసివ్ ఇన్కమ్ అండ్ అనేది ఒకటి తీసుకోవాలన్నది నా డ్రీమ్. సో అది మొన్నటితో అయిపోయింది. నేను రీసెంట్గా వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కానీ చేస్తాను. మంచి మన ఛానల్ అనేది మంచి డెవలప్మెంట్ అండ్ మంచి యూస్ఫుల్ వీడియోస్ అనేది ఇంకా తీసుకొని వస్తాను. చాలా వరకు నేను బ్యాంక్లో ఉంటాను కదా, నన్ను మీట్ అవుతుండ్రు. నిన్ననే నన్ను మీట్ అవ్వారు. సో మీ వీడియో చూస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ నా కోసం వెయిట్ చేశారు, అది నేనైనా కాదని తెలుసుకోవడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అండ్ మేజర్గా ఏమైందనంటే ఫస్ట్ నాకు ఎస్బీఐ అకౌంట్ తీసుకున్నానండి. ఎస్బీఐ అకౌంట్ వల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఎస్బీఐ అకౌంట్ హోమ్ బ్రాంచ్ ఏమో ఊర్లో ఉంది. సో ఊర్లోకి వెళ్ళాలంటే నాకు అంటే అడ్వాన్స్ రెమిటెన్స్ అని నాకు మెసేజ్ వచ్చింది, కానీ డైరెక్ట్ పడతలేదేమో అనుకున్నా. కానీ నాకు మళ్ళీ ఫారెక్స్ కార్డు సంబంధించిన ఎస్బీఐ నుండి షిఫ్ట్ కోడ్ ఇచ్చాను వరంగల్ది. వాళ్ళు నాకు మెయిల్ చేశారు, సో ఈ రెమిటెన్స్ వచ్చింది, మీకు మాకు ఒక లెటర్ రాయాలి, ఇవి రాయాలని అంటే నేను ఏం చేస్తాను, నాకు టైం కుదరలేక నేను వెళ్ళలేదు. మళ్ళీ వాళ్ళే కాల్ చేశారు, సార్ మీరు ఇక్కడ లాస్ట్ డేట్ ఉంది, కొద్దిగా రాండి అంటే. నేను ఆల్రెడీ బ్యాంక్లో చేస్తాను. మళ్ళీ హాలిడేస్ కూడా నాకు బ్యాంక్లోనే ఉంటాయి కాబట్టి మళ్ళీ నేను లీవ్ పెట్టేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను కన్సెంట్ ఫామ్ అయితే రాశాను హోమ్ బ్రాంచ్కి. వాళ్ళు ఒక లెటర్ ప్లస్ ఇంకేదో ఫామ్స్ ఇచ్చారు, అవన్నీ మొత్తం ఫిల్ చేసేసి పిన్ చేసేసి వాళ్ళకి ఇచ్చాను. సాటర్డే రోజు ఇచ్చాను. సో సాటర్డే రోజు ఇచ్చాను అండ్ సండే ప్రాసెస్ అయిపోయింది. మండే 11 వరకు మనకైతే మనీ అయితే రిసీవ్ అయింది యూట్యూబ్ నుండి. అండ్ 21st నుండి 26 మధ్యలో పడతాయి అట. సో నాకేంటంటే ఈ కన్సర్న్ వల్ల నాకు లేట్ అయిపోయింది, కానీ ఆఖరికి మళ్ళీ 38కి ఏమో పడ్డాయి. 38కు నాకు యూట్యూబ్లోకి వెళ్ళి మనీ అయితే వచ్చినాయి. నేను చెప్తాను, $101 ఇంటూ మీరు ఇప్పుడున్న కరెన్సీ వేసుకోండి, మీకు ఆటోమేటిక్గా ఎంత వస్తుంది. నేను రివీల్ చేయలేకపోతున్నాను. ఇంటూ చేస్తే మీకు అంత వస్తుంది యూట్యూబ్ ఛానల్ నుండి. అండ్ యూట్యూబ్ విజువల్ చేయడం అంటే ఇట్లా చేస్తే అలా వస్తాయి అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మనం పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తేనే మంచి వ్యూస్ అండ్ అలా వస్తున్నాయి. కంటెంట్ వాళ్ళకైతే ఎటువంటి మంచి రెవెన్యూ అనేది అయితే వస్తలేదు. చూడండి, ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా చూడండి, వాళ్ళు ఎలా చేసిన డ్యాన్స్ అయితేనే వాళ్ళకు పిచ్చి పిచ్చి చేసిన డ్యాన్స్ అయితే బాగుంటుంది. మంచి డ్యాన్స్ చేస్తే ఎవరు నచ్చారు. సో మీ దగ్గర మంచి కంటెంట్ ఉన్నా కూడా చేస్తారు. మీరు బ్లాగ్స్ చేసినా కూడా ఏం చేసినా కూడా మీకు వ్యూస్ అండ్ ఇన్కమ్ అయితే ప్రొవైడ్ అయితే వస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి చిన్న సజెషన్ ఇస్తాను. ఏంటిదంటే, నేను ఫస్ట్ నుండి అయినా కూడా లో బడ్జెట్ 500లో ట్రైపాడ్ కొన్నాను. నా మొబైల్ ఎంత 12,000. మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. చిన్న బడ్జెట్తో మైక్ అయితే 250 రూపీస్తోనే నేను స్టార్ట్ చేశాను. ఆ తర్వాతనే నేను మొన్న రీసెంట్గా ఒకటి కొడాక్ ఇది ఏమంటారు పెద్ద ట్రైపాడ్ 1600 పెట్టి కొన్నాను. బోయా మైక్ కొన్నాను. బోయా మైక్ అయితే ఇప్పుడైతే యూజ్ చేస్తలేను, అది పక్కనే పెట్టాను. సో ఇట్లా చిన్న బడ్జెట్తోనే మీరు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. నేను అంటే కెమెరా తీసుకోవాలి, హైలైట్ చేయాలనేది ఎప్పుడు అంత బడ్జెట్లో అని ఒక మినిమం 50,000 అట్లా అస్సలే పెట్టకండి. మీ ఉన్న చిన్న బడ్జెట్తోనే మీరు స్టార్ట్ చేస్తే వ్యూస్ వస్తుంటే అది కూడా మీరు ఫస్ట్ పేమెంట్ అండ్ సెకండ్ పేమెంట్ ఓకే మనకి ఇస్తే మనకు డబ్బులు వస్తున్నాయి, మంత్లీ అయినా లేకపోతే 3 మంత్స్కి ఒకసారి అయినా 4 మంత్స్కి ఒకసారి అయినా, అప్పుడు మీరు యూట్యూబ్కి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అంతే చేయండి. కానీ ఫస్టే ఒకసారి హై బడ్జెట్తోని తర్వాత ఏం రాకపోవడం వల్ల డిసప్పాయింట్ అవుతారు. ఇవన్నీ అసలే చేసుకోకండి. ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్. నాకు అంటే యూట్యూబ్ ద్వారా అనిపించింది ఏంటంటే, నేను పాత వీడియోలు కొన్ని పెట్టాను. దాంట్లో ఇప్పుడు పాత సంబంధించిన వీడియోస్కి రెవెన్యూ అనేది ఇప్పుడు వస్తుంది నాకు. అంటే మనం ఎప్పటికీ న్యూ వీడియోలు పెట్టిన పాత వీడియోలకు మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇదే ప్యాసివ్ ఇన్కమ్. దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేయరండి. చాలా సపోర్ట్ చేస్తారండి మీరు అందరూ. ఈ వద్ది అమౌంట్ అయినా ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలని నాకు డ్రీమ్, అది నెరవేరింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.